ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల గొప్ప దేవ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. మరొకసారి శుక్రవారం యూత్ మీటింగ్ మమ్మల్ని నడిపించే దాని కొరకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ఇప్పటి వరకు పాటలు ఎందుకు, ప్రార్థన ఎందుకు గురించారు ప్రభా. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్య పరిచయలో కూడా మీ సహాయం మాకు దయచేసి మీరే మహిమ పొందండి. ఇంకా నువ్వు రావాల్సిన వాటిని సమకూర్చుకొని యేసు నామములో అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 చదువుకుందాం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చును. సో ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మహిమ గల శరీరం సమస్తమును తనకు లోబరుచుకున్న జాలినటువంటి తన మహిమ గల శరీరమునకు సమరూపమైన తన దీన శరీరాన్ని ఆయన చేస్తాడని చెప్తా ఉన్నాం. అంటే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తులాగా మనము జీవించడానికి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతను పూర్తిగా మనం జయించి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అవకాశం అనేది మనకు ఉన్నదే. దేవుడు మనలను ఆయన శరీరానికి సమరూపమైన దానిగా మారుస్తున్నాడు. అంటే మనం దేవుళ్ళు కావు, కానీ దేవుడి యొక్క స్వరూప్యము, దేవుని యొక్క గుణలక్షణాలు కలవానిగా మనము జీవించటానికి అవకాశం ఉన్నది. మనము దేవుడు కావు, దేవుడు మనలో వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరూప్యం మనలోకి వస్తుంది, దేవుని యొక్క స్వభావం మనకి వస్తూ ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మన దీన శరీరాన్ని ఆయన సమరూపమైన, ఆయన మహిమ శరీరాన్ని సమరూపమైన దానిగా మారుస్తాడని చెప్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఛాలెంజ్ ఏంటంటే, ఒక్క దినమైనా సరే మనము క్రీస్తులాగా మారటం అనేది మన లక్ష్యమై ఉండాలి. మన జీవితంలో కనీసం ఒక్క దినమైనా సరే మనము క్రీస్తు స్వరూపంలోకి వచ్చిన అనుభవం మనం కలిగి ఉన్నాం. అంటే అక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తారు, ఆయన మన దీన శరీరాన్ని ఆయన సమరూపమైన దానికి ఆయన శరీరానికి మారుస్తాడు అంటారు. కాబట్టి మనము మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన స్వభావం అనేది పూర్తిగా మరుగైపోయి క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావటమే ఒక క్రైస్తవుడి యొక్క లక్ష్యము. అదే మన గురి అయి ఉండాలి. క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. క్రీస్తు ఫాలోవర్స్, క్రైస్ట్ ఫాలోవర్స్ అంటే యేసుని వెంబడించడం అంటే ఏంటంటే ఆయన మనసు మనకు రావటమే. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన త్యాగము, ఆయన సమర్పణ, ఆయన దీర్ఘశాంతము, అవన్నిటిని మనం స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎవరి వల్ల పుట్టారంట? దేవుని వలన పుట్టిన వారే కానీ వారు శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు అంటే యేసు క్రీస్తు యొక్క జన్మ గురించి గాబ్రియేల్ దూత మరియంతో మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నారు? నేను పురుషుని ఎరగదాన్ని కదా, ఇది ఇలా సాధ్యమవుతున్నప్పుడు గాబ్రియేల్ దూత ఏం చెప్పింది? పరిశుద్ధ సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పి. అంటే రక్షించబడిన వ్యక్తి ఆత్మ ద్వారాగానే జీవిస్తాం, ఆత్మ ద్వారాగానే మనం అంటే ఆత్మ ద్వారా మనం క్రొత్త జన్మను ఇస్తాం. అంటే మన శరీరేచ్ఛలను చంపుకోవటమే క్రొత్త జన్మ.
ఆ ఆత్మ ద్వారా మనం నూతనంగా జన్మ పొందడం, అంటే నూతనంగా ఆత్మ యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళిపోవడం, అదే నూతన జన్మ. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా శరీరచన, వాళ్ళు మనుష్యచనలను శరీరేచనగా పుట్టినవారు కాదు. కాబట్టి మనలో ఇక మనుష్యేచ్ఛలు, శరీరేచ్ఛలు, శరీరానుసారమైనటువంటి స్వారూప్యం మనలో కనబడకుండా ఉంటుంది. అదే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం రావటం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం సాధించాల్సింది ఏంటంటే ఆ స్వభావాన్ని చేరుకోవడం కోసమే మనం ప్రయాసపడాలి. మనం చూస్తే సహజంగా మనం ఒక తామర పువ్వు మనం చూసుకున్నట్లయితే తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? సహజంగా అది చెరువులలో ఉంటుంది. చెరువు అనే నీళ్ళు ఉంటే స్వచ్ఛంగా ఉంటాయి, అవి స్వచ్ఛంగా ఉండవు. కానీ తామర పువ్వు నీళ్ళల్లో స్వచ్ఛంగా మురికి నీళ్ళలో ఉన్నప్పటికి కూడా, ఆ స్వచ్ఛమైన నీళ్ళల్లో లేని చోట పుట్టినప్పుడు కూడా దాని యొక్క వేరు ఆ లోపల మురికి నీళ్ళలో ఉన్న అది మాత్రము పైకి దాని ఆకుల మీద కానీ, దాని యొక్క పువ్వుల మీద కానీ, దాని మొగ్గల మీద ఎక్కడా కూడా మనం మురికి చూడం. అవునా? అంటే అది మురికిలోనే బ్రతుకుతూ ఉంది, కానీ మురికి లేకుండా బ్రతుకుతుంది, మురికి అంటకుండా బ్రతుకుతూ ఉంది. అవునా? కాబట్టి ఈ రకమైనటువంటి లక్ష్యం మనం కలిగిన వారు ఉండాలి. ఒక్క దినమైనా సరే పరిపూర్ణమైన క్రీస్తు స్వారూప్యం యొక్క అనుభవంలోకి మనం రావాలి. అంటే ఒక దినం వస్తే చాలనే దాని గురించి కదా, అంత ఆ అనుభూతిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, ఆ స్వారూప్యంలోకి మనం వెళ్ళినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ జీవితం. మొన్న పాలు మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు, పోయిన శుక్రవారం బాగా ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్నాను, నా శరీరం అంతా కూడా తేలికైపోయింది, నా శరీరం తేలికైపోయింది, నేను పైకి ఎక్కడో తేలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది, అసలు నేను నా కంట్రోల్లో లేనని చెప్తా ఉన్నాను. అంటే మన శరీరం తేలికైపోతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి పాప భారం అనేది అంతా కూడా తొలగిపోయి మనం తేలికైపోతాం. అప్పుడు పూర్తిగా ఆత్మ యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ఆయన మహిమగల శరీరంతో మన దీన శరీరాన్ని ఏం చేస్తాడంట? సమరూపమైన దానిగా మారుస్తారు. అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన స్వరూపం అంతా కూడా క్రీస్తు స్వరూపంగా మారిపోతుంది. అందుకే అంటుకట్టబడిన అనుభవం అంటాం. చాలా సందర్భాల్లో అంటుకట్టబడి క్రీస్తు అంటుకట్టబడ్డారు. అవునా? ఒక అడవి ఒలి మొక్కకి నిజమైన ఒలి మొక్కని తెచ్చి కట్టినప్పుడు కింద అది అడవి ఒలి మొక్క మొద్దే ఉంటుంది, కానీ అది పెరుగుతున్న కొద్దిగా ఎట్లా ఉంటుంది? నిజమైనటువంటి ఒలివ మొక్క స్వభావం, నిజమైన ఒలివ మొక్కలు గింజలు వేసి కాయలు వేసి అందులోంచి శ్రేష్టమైన ఒలివ నూనె వస్తుంది. అర్థమైంది? కాబట్టి క్రీస్తుతో అంటుకట్టబడటం అంటే మన దీన శరీరాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన మహిమగల శరీరంతో అంటుకట్టబడినప్పుడు మనలో నీకు వచ్చేది ఏంటంటే మన దీన శరీరం యొక్క స్వరూప్యము, ఈ లోకానుసారమైనటువంటి స్వభావాలు మనలో కనపడవు, మరుగైపోతాం. ఆ మరుగైపోయేంతగా మనం మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన విధానాలు, మనలో కొన్ని సందర్భాల్లో మన తలంపులు మనం పోరాడుతూ ఉంటాం, మనం మంచి చేస్తూ ఉంటాం, కానీ చెడు అనేది మన తలంపుల్లో మనం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటం కూడా ఆగిపోవాలండి. ఈ పోరాటం కూడా పూర్తిగా ఆగిపోవాలి. అది ఆగిపోయే అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయన యొక్క మహిమగల శరీరంలో ఉన్నటువంటి అనుభవం, ఆ గొప్ప పరిశుద్ధ జీవితాన్ని మనం అనుభవించగలం. ఆ పోరాటాన్ని మనము జయించగలం. అందుకే మొదటి వచనంలో ఏం చెప్పి మనం చదువుకున్నాను, మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపమైన దానికి ఆయన ఏం చేస్తాడ? మారుస్తాడు. అంటే ఈ పోరాటాన్ని మనము జయించడానికి 100% మనకి అవకాశము ఉన్నది. ఆ అనుభవంలోకి మనం వెళ్తాం ఖచ్చితంగా. ఆ అనుభూతిని మనం ఈ భూమి మీదనే అనుభవిస్తాం. క్రీస్తు యొక్క సారూప్యం ఈ భూమిలోనే మనకు రావాలి, పరలోకంలో రాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ పరలోకం. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏంటంటే ఈ భూమి మీద ఆయన యొక్క స్వారూప్యంలోకి మనం వెళ్ళాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం. 2 సమూయేలు 23వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. 2 సమూయేలు 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23వ అధ్యాయం 17వ వచనం, 17-18 వచనాలు. నీవు ఇశ్రాయేలునకు రాజువగు, నేను నీకు సహకారినై ఉన్నాను. ఇది నా తల్లి అయిన సౌలు నాకు తెచ్చియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాను.
వీరిద్దరూ యెహోవా చాలు సన్నిధిని మరొకసారి అమ్మా. నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు. రాజు అవుతూ నేను నీకు సహాయం నేను నీకు సహకారం. వాస్తవానికి ఈ ఈ యొక్క సందర్భంలో మనం యోనాతానుని గమనిస్తే, యోనాతాను సౌలు కుమారుడు, సౌలు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి వాడు, రాజ్యం ఆయనది. కానీ దావీదుతో యోనాతాను ఏమంటే, నీవు ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క యోనాతాను యొక్క జీవితంలో స్వార్థం అనేది కనపడుతుందా? నేను అనే స్వభావం కనపడుతుందా? నా తండ్రి రాజ్యం ఇది, నా తండ్రి తర్వాత నేను రాజు కావాల్సిన వాడిని, నేను రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వాడిని. అలాంటి వ్యక్తి అయ్యింది కూడా ఒక గుర్తింపు లేని ఒక వ్యక్తితో ఏమన్నాడు? ఆయన ఏమంటాడు? నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను. సరే నువ్వే రాజు అవ్వలే అంటే అది వేరే సంగతి. ఇంకేమన్నాడు? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను, నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఇక్కడ ఎక్కడైనా మానవ స్వభావం కనబడుతుందా? మానవ స్వార్థం కానీ, నేను అనే స్వభావం కానీ, నాది అనే స్వభావం కానీ ఆయన ఎక్కడైనా జలసీ కనపడుతుందా? నిజంగా అసలు అది ఎక్కడా కూడా ఆయనలో కనపడట్లేదు. వాస్తవానికి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని బైబిల్లో రాయబడింది. కానీ దావీదు దాన్ని కాపాడుకోలేదు, కొన్నిసార్లు తప్పిపోయాడు. కానీ యోనాతాను జీవితంలో ఎక్కడ కూడా మరక ఉన్నట్టు బైబిల్లో రాయబడింది. యోనాతాను జీవితంలో ఎక్కడ ఆయన తప్పు చేసినట్టుగా బైబిల్లో లేదు. యోనాతాను పూర్తిగా దేవునికి హృదయానుసారుడిగా జీవించాడు. దేవుని యొక్క ఏర్పాటులో దావీదు ఉన్నాడు కాబట్టి దావీదుని దేవుడు రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని చిత్తానికి నేను లోబడాలి. అంతేకాదు దేవుని చిత్తానికి లోబడుతూ ఆయనకి సహకారిగా ఒక రాజు స్థానంలో ఉండాల్సినటువంటి వాడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆయనలో నేను అనేటువంటి స్వార్థం అనేది ఎక్కడ కూడా, నాది అనేటువంటి ఆలోచన మాత్రం కనబడటం లేదు. అది క్రీస్తు యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావం. ఒకసారి చూద్దాం. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వరకు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, దేవునితో సమానుడుగా ఉంటే విడిచిపెట్టుకుంటే భాగ్యంగా ఎంచలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున తండ్రితో సమానుడుగా ఉండవలసిన వాడయండి కూడా అది గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా మానవ ఆకారంలోకి వచ్చి, పాప ఆకారంలో ఈ లోకానికి వచ్చి రిక్తుడిగా చేసుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో అది నిజమైనటువంటి పరివర్తన, నిజమైనటువంటి మారు మనసు అనుభవం. అది ప్రపంచాన్ని జయించినటువంటి అనుభవం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు అనుకోండి. ఎందుకు జయించాడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనుకున్నా అంటే నేను అనే స్వభావంతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. నేను ప్రపంచ విశ్వ విజేతగా ఉండాలని అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. లక్షలాది మంది ప్రాణాలు, రక్తము తీట కారకుడయ్యాడు. కానీ ఇక్కడ యోనాతాను చూసుకుంటే, యోనాతాను ఆ దినాన రాజు అవ్వాల్సిన వాడు అయింది కూడా, రాజు స్థానం ఉండవలసిన అయ్యింది కూడా, రాజుగా ఉండటానికి ఏమాత్రం కూడా ఆ ఆకాంక్ష లేనటువంటి వాడు. దావీదు అన్నాడు, నీవు రాజు అవుతావు అంటే తనలో ఎలాంటి స్వార్థము లేనటువంటి వాడికి, ఎలాంటి లోకపరమైన ఈ లోకంలో ఉండేటువంటి ఎలాంటి భౌతికమైన స్వరూప్యం ఆయన కనపడట్లేదు. కేవలం పూర్తిగా దేవుని యొక్క స్వరూప్యం, క్రీస్తు యొక్క స్వరూప్యం కనపడుతుంది. క్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు తండ్రితో సమానుడిగా ఉండవలసిన వాడు కూడా ఏం చేశాడు? ఆయన మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చాడు. అంటే తనకున్నటువంటి స్థానాన్ని సంపూర్తిగా వదులుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది నన్ను అనేకులు ఆ స్థానాన్ని పొందుకోవడం కోసం, ఒక 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 పొజిషన్లో ఉండటం కోసం, ఒక రాజుగా ఉండటం కోసం, ఒక అధికారిగా ఉండటం కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. అది స్వార్థము, అది మానవ స్వభావము, అది మానవ నేచర్. అది కానీ ఇక్కడ మానవ స్వభావానికి విరుద్ధంగా యోనాతాను మాట్లాడుతున్నాడు. నీవు రాజు అవుతావు, అంతేకాదు
రెండో మాట అంటే నీకు సహకారిగా ఉంటాను. ఎవరంటారు అసలు? నీదే రాజ్యం అయింది, నీ తండ్రి అంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తితో నువ్వు రాజు అవుతావు, నీకు సహకారిగా ఉంటానంటే అది ఎంత గొప్ప మనసు, అసలు ఎంతగా తనలో ఏమైనా కనబడుతుందా? కాబట్టి నిజంగా హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు ఎవరు అంటే యోనాతాను. దేవుని యొక్క మనసు ఎవరికి ఉందంటే యోనాతానికే ఉంది. కాబట్టి మనము ఇలాంటి స్వభావం స్వతంత్రించుకోవాలా. ఇది నిజంగా నోబెల్ బహుమతి కంటే కూడా గొప్ప బహుమానం. ఇది క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావడం అనేది ఈ ప్రపంచంలో నోబెల్ బహుమతి కంటే కూడా కొన్ని వేల రెట్లు, కోట్ల రెట్లు గొప్ప స్థానం ఇది. నోబెల్ బహుమతి కోసం కూడా అనేక మంది పోటీ పడుతూ ఉన్నారు. నోబెల్ బహుమతి రావాలని కూడా అనేక మంది ప్రయాసపడేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఏ స్వార్థం వ్యక్తులుగా కనపడుతున్నారు. యేసుక్రీస్తు దేవుడై ఉండి, దేవునితో సమానుడిగా ఉండవలసిన వాడై ఉండి, ఆయన తన యొక్క మహిమను పూర్తిగా విడిచిపెట్టి ఈ లోకంలో మానవ ఆకారంలో వచ్చాడు. ఎలాంటి స్వార్థం అక్కడ కనపడట్లేదు. నేను అనేది అక్కడ ఆయనలో కనపడలేదు. అరే నాకున్న దాన్ని పోగొట్టుకుంటే ఎలా, నాకున్న దాన్ని నేను కోల్పోతే ఎలా అనే ఆలోచన ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని, ప్రపంచం అంతటిలో నేనే రాజును కావాలనుకుని అనేక మందిని చంపడా కారకుడాడు. తనకున్న ఒక కోరిక, ఆ వాంఛ, నేను అనే స్వభావం కోసం ప్రపంచాన్ని జయించాలని అనేక లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్నాడు. జూలియస్ సీజర్ కూడా అలెగ్జాండర్ తర్వాత నేను ఒక అలెగ్జాండర్గా మారాలనుకొని అలెగ్జాండర్ విగ్రహాన్ని చూసి ఎంతో ప్రేమికుడై ఆయన కూడా రోమ్ మొత్తాన్ని తన స్వాధీనంలో తీసుకోవాలనుకొని నేనే డిక్టేటర్గా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళలో స్వార్థం కనపడుతుంది. నేను నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేటువంటి స్వార్థం వాళ్ళలో కనపడుతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ యోనాతాను జీవితంలో చూస్తే యోనాతాను జీవితంలో ఎలాంటి స్వార్థం కూడా కనపడటం లేదు. ఆయన అర్హుడై ఉన్నప్పటికీ కూడా అర్హతనే మాత్రం కూడా ఇష్టపడకుండా నేను నీకు సహకారిగా ఉంటాను అంటే ఎంత దీనమైన మనసు. మన యొక్క దీన ఈ లోకానుసారమైనటువంటి స్వార్థపూరితమైన స్వభావము, ఆ యొక్క యుగో అనేది ఎక్కడ కూడా అక్కడ కనపడలేదు. సంపూర్ణంగా అది లేని వ్యక్తిలాగా యోనాతాను కనపడతా ఉన్నాడు. కాబట్టి యోనాతాను గురించి ఆలోచించినప్పుడు చాలా సందర్భాలు నాకు అనిపించేది, అసలు ఎట్లా సాధ్యమైంది యోనాతానికి ఇలాంటి, అది కూడా ఆ దినాల్లో రాజుల కాలంలో వాళ్ళు ఎంత ప్రెస్టేజ్గా ఉంటారు. ఆ దినాల్లో రాజు తండ్రి తర్వాత రాజు కావాలని ఎంత కుతూహలత ఉంటుంది. అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని విధాలుగా సామర్థ్యం కలిగినటువంటి వాడు యోనాతాను. అయినప్పుడు కూడా కోరుకోవట్లేదు. కాబట్టి ఒక్కసారి దేవుని యొక్క స్వారూప్యంలో ఈరోజు నేను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలి, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి మంచి స్వభావాలు నేను కలిగిన వాడికి జీవించాలి అనేదే మన గురై ఉండాలి. అది మనం చేరుకోగలిగామంటే ఈ విశ్వాన్ని మనం జయించిన వాడు. విశ్వ విజేత ఎవరు అంటే ఈ లోకంలో నేను అనే దాన్ని జయించిన వాడే నిజమైనటువంటి విజేత. నేను అనే దానికోసం అనేకులు నాశనం చేసేవాడు కాదు. కానీ విశ్వ విజేత ఈ లోకంలో ఉన్నటువంటి స్వార్థం, ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ఇగో అనే దాన్ని చంపుకున్నవాడు, దాన్ని జయించినటువంటి వాడు నిజంగా విశ్వ విజేత. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కేవలము నేత్రాశ, శరీరాశ, దానికోసం అనేకులు ఎన్నో గొప్ప గొప్పగా పేరు కోసము ఎన్నో చేస్తున్నారు. కానీ అది కోల్పోవటమే నిజంగా విశ్వాన్ని జయించటం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని జయించటమే వాళ్ళే నిజమైన విశ్వ విజేతలు. కాబట్టి నా పేరు కోసం, నేను ఒక స్థానం కోసం, నా గుర్తింపు కోసమని విశ్వాన్ని స్వాధీనం చేసుకోవడం, అనేకలను చంపడం విశ్వ విజేత యొక్క లక్షణం కాదు. కానీ తాను ఈ లోకంలో ఉన్న స్వార్థపూరితమైన జీవితాన్ని వదిలేసి ఒక స్వార్థరహితమైనటువంటి వ్యక్తిగా ఏమాత్రము నాది అనే ఆధారం చేసుకోకుండా పూర్తిగా దేవుని యొక్క స్వరంలోకి వచ్చిన వాడే నిజంగా లోకాన్ని జయించిన వాడే నిజంగా విశ్వ విజేత. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక్క రోజైనా సరే మనము దేవుని యొక్క స్వరూపంలోకి మనం రాగలుగుతున్నామా? మనం క్రీస్తుని ఎరిగిన తర్వాత ఒక్క దినమైన ఆయన లాంటి స్వభావం మనకు కనపడుతుందా అని మనం ఆలోచించుకుంటే ఎన్నో సందర్భాలు మనం
ప్రతిదినము కూడా ఏదో ఒక చోట స్వార్థాన్ని కనపరుస్తున్నాం, శరీరాశను కనపరుస్తున్నాం, నేత్రాశను కనపరుస్తున్నాం, జీవపు డమ్మని కనపరుస్తున్నాం. ఈ మూడుటిని జయించిన వాడే నిజంగా విశ్వ విజేత. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి రోగాలు ఇవి. ఈ రోగాలను, ఈ యొక్క బలహీనతలను జయించిన వాడే విశ్వ విజేత అవుతాడు. కానీ వీటిని కలిగి ఉన్నాడు విశ్వ విజేత ఎట్లయితాడు? ఆలోచించండి. వీటిని కలిగి ఉన్నాడు విశ్వ విజేత ఎట్లయితాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వభావం, మానవ స్వభావం అనేదే ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ ఉంది. మానవ నేచర్ అనేది, స్వార్థం అనేది మనిషిని ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటే ఆ స్వభావాన్ని జయించిన వాడే ఈ విశ్వంలో దాన్ని అధిగమించిన వాడు అవుతాడు. వాడే నిజంగా విశ్వ విజేత అవుతాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన అక్కడ మహిమలో తండ్రితో సమానమైన వాడిగా ఉండవలసిన వాడు అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వదులుకొని మానవ ఆకారంలో ఈ లోకానికి రావటం. కాబట్టి క్రీస్తులాగా జీవించడం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. కానీ దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడని చెప్పాడు. కాబట్టి మన గురి ఏమై ఉండాలంటే అలాగ నేను బ్రతకాలి. చాలామంది భక్తులు ఒక్క దినమైన పరిపూర్ణమైన క్రీస్తులాగా నేను బ్రతకాలని ఎంతోమంది ప్రయాసపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో అనేక పోరాటాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మనకి అవసరతలు, అక్కర్లు ఉన్నాయి. వాటి కొరకు ఎన్నో పోరాటాలు, స్ట్రగుల్స్ మనం చేస్తాం. కానీ వాటన్నిటికంటే కూడా దేవుని యొక్క మనసును స్వతంత్రించుకోవడం అనేది, దేవునిలాగా మనం మార్పు చెందడం అనేది నిజమైన విజయం. కాబట్టి ఈ యోనాతాను యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా దాన్ని కాదనుకొని ఒక సామాన్యమైన వ్యక్తికి ఏ అర్హత అంటే ఆ రాజు యొక్క వంశానికి కానివాడైనప్పటికి కూడా నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారి, నీకు సర్వెంట్గా ఉంటాను, అర్థమైందా? నేను నీకు సహకారిగా ఉంటాను, నువ్వు రాజు అవుతావు. రాజు అవ్వాల్సిన వాడు అయి ఉన్నప్పటికి కూడా నువ్వు రాజు అవుతాను వేరే వాడు చెప్పి, అంతేకాకుండా సార్ నువ్వు అవుతాయోలే అని వదిలేసుకోకుండా, దాన్ని మీద బాధ పెట్టుకోకుండా నీకు మళ్ళీ నేను కలిసి పనిచేస్తాను, నీతో కలిసి. అంటే ఎంత ఉన్నతమైనటువంటి మనసు దినాన ఎక్కడికి ఉంటుంది ప్రపంచంలో? ఈ బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి ఇలాంటి మంచి మనసు ఏ మానవుడికి నేను చూడలేదు. బైబిల్ గ్రంథంలో యోనాతానుకు ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి క్రీస్తు స్వారూప్యం మరి ఎవరికి కూడా లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట బలహీన ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఆయనలో ఎక్కడ కూడా ఈ లోకపరమైనటువంటి స్వార్థం అనేది ఎక్కడ కూడా కనపడలేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నిజమైన విశ్వ విజేతలుగా మారాలంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం రావాలి. అదే నిజమైన విశ్వ విజేత. ఆడే ప్రపంచంలో ఉన్న స్వార్థాన్ని జయించినవాడు, ప్రపంచాన్ని జయించినవాడు. కాబట్టి ఈ దినాన మానవ ఆకారంలో వచ్చినటువంటి క్రీస్తు ఈ లోకాల్లో ఉన్న స్వార్థాన్ని జయించినాడు, అపవిత్రతను జయించినాడు. అలాగే మన పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు 23:17 కనపడుతున్న యోనాతాను కూడా ఈ లోకంలో ఉన్న స్వార్థపూరితమైన అవకాశవాద జీవితాన్ని జయించిన వాడిగా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ గలవాడిగా కనబడతా ఉన్నాడు. మనము ఎలాంటి జీవితాన్ని చేరుకోవడానికి మన జీవితాన్ని మనం ప్రయత్నం చేయాలి. అది నిజమైనటువంటి సార్థకత, అది నిజమైనటువంటి విజయం, అది నిజమైనటువంటి విశ్వ విజేత యొక్క లక్షణం. ఈ దినాన ప్రపంచం మొత్తం నువ్వు జయించి నీకు ఒక పెద్ద గుర్తింపు రాకపోయినా ఈ యొక్క స్వభావాలను నువ్వు జయించినట్లయితే నీవే నిజమైనటువంటి విశ్వ విజేత. నువ్వు అలెగ్జాండర్ కంటే గొప్పవాడు అవుతావు, నువ్వు జూలియస్ సీజర్ కంటే కూడా గొప్పవాడు అవుతావు. ఎంతోమంది డిక్టేటర్స్ ఉన్నారు, హిట్లర్ కానీ, ముసోలి కానీ, స్టాలిన్ కానీ, వీళ్ళంతా కూడా ప్రపంచాన్ని వణికించారు. వాళ్ళు నేను డిక్టేటర్ కావాలి, నా చేతిలోకి రావాలని చెప్పి అనేకులను హతమార్చారు. ఇది స్వార్థపూరితమైంది, ఇది ఘోరమైనటువంటి. కానీ తనకు తానుగా రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి స్వార్థాన్నే జయించినటువంటి వ్యక్తులు మనకి చాలా అరుదుగా కనబడతారు. బైబిల్ గ్రంథంలో యోనాతాను అలాంటి వాళ్ళు మొదటివాడిగా నేను గుర్తిస్తాను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ ప్రపంచాన్ని మనకు విశ్వ విజేతను గుర్తింపు ఇవ్వకపోయినప్పటికి కూడా, ప్రపంచంలో ఉన్న అలెగ్జాండర్కి ఒక విశ్వ విజేతను గుర్తింపు ఇచ్చినప్పటికి కూడా ఆయనలో కూడా నేను ఒక గుర్తింపు కావాలనేటువంటి స్వార్థంతోనే ఈ లోకాన్ని జయించాలనుకున్నాను. కానీ స్వార్థం కూడా లేనివాడు అసలు నిజమైనటువంటి విజేత. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క స్వారూప్యంలో అక్కడ మహిమలో ఉండవలసిన వాడండి దేవుడు ఈ లోకానికి ఏ రీతిగా అయితే మానవ దారికి వచ్చాడు, అలాంటి స్వార్థ రహితమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే నిజమైనటువంటి విజేతలుగా మనం
నిలబడతావు. ఈ ప్రపంచం ఒకవేళ నిన్ను గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నీవు నిజమైన విశ్వ విజేత. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకే మనం స్వార్థాన్ని చూపిస్తున్నాం. నాది నేను అనే స్వార్థాన్ని కనపరుస్తూ ఉన్నాం. మనల్ని ఎవరైనా గుర్తించకపోతే, మనల్ని ఎవరైనా మరి సరైనటువంటి గుర్తింపు మనకి ఇవ్వకపోతే ఎంతో కృంగిపోతాం, నిరుత్సాహపడిపోతాం. అయ్యో నా మాట చెప్పలేదే, నా పేరు చెప్పలేదే, నా గురించి ప్రస్తావించలేదేంటి, అసలు వీళ్ళు నా గురించి చెప్పలేదేంటి, నేను ఇంత ప్రయాసపడ్డా కదా, నన్ను ఎందుకు గుర్తించలేదని దానికోసం మనుషులు పోరాడతారు, స్ట్రగుల్ చేస్తారు, యుద్ధాలు చేస్తారు, గొప్ప గొప్ప గొడవలు చేసుకొస్తారు, అనేకమైనటువంటి. కానీ ఏమాత్రం స్వార్థం, నేను అనేదానికి, గుర్తింపు అనేదానికి ఏమాత్రం అవకాశం లేకుండా నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను అన్నాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి కుడి పార్శ్వమున ఆయనతో పాటు ఉండవలసిన వాడైండి కూడా, దేవునితో సమానుడిగా మహిమలో ఉండవలసిన వాడైండి కూడా దాన్ని వదులుకొని, అది నాకు అవసరం లేదు, నేను ఈ మానవ లోకంలో మానవులకు నేను విడుదల కలిగించాలంటే ఆ మహిమను నేను విడిచిపెట్టాలని స్వార్థము లేనివాడిగా, ఏమాత్రం నేను అనే స్వభావం లేనివాడిగా మానవ ఆకారంలో రావడానికి ఇష్టపడి మన కొరకు, మనకు బదులుగా ఆయన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన కుమారుడు ఏ రీతిగా తను రిక్తిగా చేసుకున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం యోనాతాను ఏ రీతిగా తాను రిక్తులుగా చేసుకున్నాడు మనం చూస్తే, ఇక్కడ యోనాతానులో క్రీస్తు యొక్క స్వారూప్యము సంపూర్ణంగా కనబడుతుంది. మనకి నిజమైనటువంటి విశ్వ విజేతగా యోనాతాను కనబడుతూ ఉన్నాడు. రాజుగా ఉండేదానికంటే, విశ్వ విజేత అనే పేరు లోకంలో సంపాదించుకునే దానికంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, రూపడమం అనేటువంటి స్వార్థములో నుంచి, అపవిత్రతలో నుంచి, అది లేని యొక్క జీవితాన్ని జీవించటమే ఈ లోకాన్ని జయించటం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మూడే మనుషులను ఏలతా ఉంది, వాటిని జయించిన వాడే నిజమైన విశ్వ విజేత. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నీ లక్ష్యం ఏమైంది దినాన, నీ గురి ఏమైంది? ఎన్నో ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన లక్ష్యం నీ దగ్గర ఏముండాలంటే, నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఈ స్వార్థమైన జీవితాన్ని, ఈ అపవిత్రమైన జీవితాన్ని, ఈ యొక్క భక్తిహీనమైన జీవితాన్ని లేనటువంటి వ్యక్తిగా, పవిత్రమైనటువంటి వ్యక్తిగా, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపడమాన్ని జయించి విశ్వ విజేతగా నేను ఉండాలి. నిన్ను ప్రపంచం గుర్తించకపోవచ్చు, నిన్ను మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చు, మనుషులు నేను ఒక పిచ్చివాడని, కానీ నీవే విశ్వాన్ని జయించిన వాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఆ మూడు, ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, ఈ లోకంలో ఉన్నది శరీరాశ, ఈ లోకంలో ఉన్నది జీవపుడమ్మం. వాటిని జయించలేక మనుషులు వాటి చేత పట్టబడి ప్రపంచంలో అనేకమైన విధ్వంసాలకు గురవుతూ ఉన్నారు, అనేకమైన విధ్వంసాలను చేస్తూ ఉన్నారు. వాటిని నెమ్మది గలివాడుగా ఉంటాడు, వాటిని జయించిన వాడే నిజమైనటువంటి విశ్వ విజేతని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ విశ్వ విజేతగా నీకు ఉండాలని ఆశకున్నట్లయితే మనం లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ శ్రేష్టమైన అనుభూతి, ఈ భూమి మీదనే ఆ పరలోకాన్ని అనుభవించే అనుభూతి, ఈ భూమి మీదనే ఆ పవిత్రమైన జీవితాన్ని అనుభవించే అనుభూతిని ప్రభు మనకిస్తానని, మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరంగా మారుస్తాడు. ఆ స్వరూపం కోసం ఆ యొక్క స్థితి కోసం మనం ప్రయాసపడాల్సి ఉంటుంది. అది జయించామంటే, అది దాన్ని సాధించామంటే అప్పుడే మనం విశ్వాన్ని జయించిన వాళ్ళు, ఈ యొక్క విశ్వ విజేతలం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలకు ఒక్కసారి ఆలోచించు, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? క్రీస్తు లాగా ఒక్క దినమైనా మనం జీవించగలుగుతున్నామా? ఒక్క పూటైనా, ఒక్క రోజైనా ఆ అనుభవాన్ని మనం స్వతంత్రించగలుగుతున్నామా? ఎంతో కాలంగా దేవుని గురించి ఎరిగి ఉండి ఎంత భక్తిహీనత మనలో కనబడుతూ ఉంది, ఎంత అపవిత్రత మనలో కనబడుతూ ఉంది, ఈ లోకం కోసం ఎంతగా పాకులాడుతున్నాం మనం. ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభువా, ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, నీ ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి, వాటి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. అవసరమే ఈ లోకంలో మనకు కొన్ని అవసరం, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి గొప్ప విజయం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న నేత్రాశని, శరీరాశని, జీవపడమాన్ని జయించిన వాడే నిజమైన విశ్వ విజేత.
నేత్రాశ కోసం, శరీరాశ కోసం, జీవపడంబం కోసం, స్వార్థం కోసం, అవకాశవాదం కోసం అనేకులను చంపిన వాడు, విశ్వంలో ఓడిపోయిన వాడు, విశ్వంలో ఉన్నటువంటి ఈ స్వభావాలకు బానిసైనటువంటి వాడు. వాటిని కాదనుకొని ఉన్న అవకాశాలు ఉన్నప్పటికి కూడా, యోనాతాను రాజు అవ్వాల్సినవాడైనప్పటికి కూడా దావీదు అన్నాడు, నీవు రాజు అవుతావు, నీకు సహకారం అవుతావు. ఎంత దీనమైనటువంటి మనసు, స్వార్థరహితమైనటువంటి మనసు, క్రీస్తు స్వారూప్యం ఆయనలో కనబడతాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. మనకు ఆ మనసు ఉందా? మనలో ఆ ద్వేషము, కోపము, పగ, మనకెవరైనా అన్యాయం చేస్తే మన స్థానాన్ని ఇంకొకరు తీసుకున్నారు అనుకుంటే మనం ఎంత విధ్వంసానికైనా వెనకాడం, ఎంత విధ్వంసానికైనా వెనకాడం. ఇది లోకాన్ని జయించటమా? ఇది లోకాన్ని జయించటమా? లోకంలో ఉన్న స్వభావాలకి బానిసలు అయిపోవటం. ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి యోనాతానులాగా ఒక్క దినం బ్రతకటానికి, క్రీస్తు వలె ఒక్క దినం బ్రతకటానికి మనం ఇష్టపడినట్లయితే నిజముగా మనం విశ్వ విజేతలుగా అయిపోతాం. చిన్న ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడి వారు చిన్న ప్రార్థన చేస్తే మనం ముగించేస్తున్నాం. ఆకాశాన్ని సింహాసనం భూమి దేవానికి స్తోత్రములు, నీతి సురానికి స్తోత్రములు, కలలపై వెలిసిన దేవానికి స్తోత్రములు, పరిశుద్ధానికి స్తోత్రములు. ఆకాశము, సూర్యచంద్రులు, నక్షత్రములు అన్ని రద్దయినప్పటికీ దేవుడు తండ్రి నీకు స్తోత్రం. కోటి తేజస్సుల నేటి సూర్య తండ్రి నీకు స్తోత్రం.